ఇప్పుడు కొంతమంది ఒక ఇల్లు కొనుక్కున్నా దిష్టి తగులుతుందేమో అని భయపడతారు. ఒక వస్తువు ఏదైనా కొనుక్కున్నా పిల్లల విషయంలో ప్రతి దానికి దిష్టి తగులుతుంది అని భయపడుతూ ఉంటారు కదా! మరి ఈ నరదిష్టి అంటే ఏంటి? ఇంకా ఈ కాలంలో కూడా ఇవన్నీ నరదృష్టి ఇవన్నీ ఉన్నాయంటారా? ఇదివరకు ఎప్పుడు లేనంత ఎక్కువ ఈ కాలంలోనే ఉంది ఇది. ఓకే. ఈవెన్ రాతి యుగంలో మనుషులు కూడా నరదిష్టి అనేది ఉండేది. ఓకే. ఆ కొండ మీద ఒక ఎవరో ఒక వృద్ధ లేడీయో ఎవరో కూర్చొని హ్మ్. ఏదో వంటలు చేస్తూ ఉంటారు. మన కథలలో చూపెడతాం కదా! హ్మ్. ఏమన్నా క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు లేకపోతే తాంత్రికమైనటువంటి పరిష్కారాల కోసం అక్కడికి వెళ్ళి తెలుసుకొని వచ్చేవాళ్ళు. హ్మ్. ఈ ఎప్పటి నుంచో వస్తుంది అది, ఇప్పుడు ఇంకా ఉంది. ఇదివరకేమో మామూలుగా వాళ్ళని చూస్తే జనాలు భయపడేవాళ్ళు, అంత నిష్టగా ఆ పద్ధతిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు సూటు బూట్ వేసుకొని మన మధ్యలోనే కార్పొరేట్ ఆఫీసులలో తిరుగుతూ దిష్టి తీస్తున్నారు. ఈ ఉంటుంది, తీసుకుంటారు. దృష్టికి సంబంధించి విషయం నిజమే, దాన్ని అందరూ పాటిస్తారు. దాని గురించి చెప్తే అదేదో చెడుగా అనుకుంటారు. హ్మ్. అది చెప్పేవాళ్ళని అంటే అవును. నరదిష్టి తీసేవాళ్ళు ఉన్నారు. ఒక బామ్మ ఉంది, అమ్మో ఈమె ఏదో చేస్తుంది హ్మ్. అంటారు. కానీ అందరూ మరి అందరికీ కావాలి. సో ఇవన్నీ ఉంటాయి. అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని ఇంటర్ప్రిటేట్ చేసి చెప్తుంటారు, అంటే అనలైజ్ చేసి చెప్తారు. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఇంకా ఉంటుంది. చిన్న చిన్న పనులు చేసుకోవటంలో మనకి సంతోషం ఉండి, మనకు తగిలిన దృష్టి వల్ల మనం బాధపడుతున్న మన ఫీలింగ్ మనకు ఉన్నప్పుడు ఈ చిన్న దృష్టి తీసేసుకుంటే ఆ దోషం పోతుంది, మనం బాగుంటామని అనుకుంటే అంతకంటే పెద్ద వైద్యం ఏముంది? సింపుల్ వైద్యం కదా, చేసేసుకొని బీ హ్యాపీ.